సోషల్ మీడియాలో మతోన్మాదం పిచ్చి పట్టి చాలామంది ఈ 5 సంవత్సరాల కిందట నుంచి కానీ 10 సంవత్సరాల కిందట నుంచి కానీ ఫేస్బుక్లో కావచ్చు, వీడియోలో కావచ్చు, వీడియో రూపంలో ఎంతోమంది వీడియోస్ పెడుతున్నారు. మరి మీడియా ఛానల్స్ కింద కామెంట్ సెక్షన్లో ఏం చేస్తుంది? ఎన్నో ఛానల్స్ కవర్ చేయడానికి వచ్చాయి. అందులో బిగ్ టీవీని హ్యాట్స్ ఆఫ్ చేయాలి. అదే బిగ్ టీవీ ఛానల్లో ఈయన పార్థివ దేహాన్ని తీసుకెళ్తా ఉంటే కింద కామెంట్లో దుర్భాషలాడుతూ ఉన్నారు. ఎవడు కామెంట్ పెట్టాడు? తొలి వెలుగు, TV9, NTV ఇలాంటి పెద్ద పెద్ద బడా ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్లో ఈ ప్రోగ్రామ్ అంతా కవరేజ్ చేస్తూ ఉంటే కొంతమంది మతోన్మాదులు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడతా ఉన్నారు, బూతులు తిడతా ఉన్నారు. మరి వాళ్ళని ట్రేస్ అవుట్ చేయలేరా? అది మీరు వెరిఫై చేయాలి. మీడియా మీరు వెరిఫై చేసి ఆ మెయిల్ ఐడి ఎవరిది వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి వాడిని పనిష్ చేయాలి. అప్పుడు ఖచ్చితంగా ఈ దేశంలో ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది క్రైస్తవ్యాన్ని జోలికి రావాలి అని అంటే. మీరు ఇప్పుడు హిందువుల పైన మాట్లాడుతారు. ఈ హత్యకు హిందువులకు సంబంధం ఏందని అడుగుతున్నాం. అది కేసు వాళ్ళు ఇటెండర్గా పోలీసులు పోస్ట్మార్టం రిపోర్ట్ తర్వాత అన్ని నిజాలు తేలుతాయి. దీనికంటే ఒక స్పెషల్ కమిటీ వెళ్తుంది, పరిపూర్ణంగా దీనికి అసలు ఎలా జరిగింది అనే వార్తలు విషయాలన్నీ కూడా బయటికి వస్తాయి. ఆ రోజు ఖచ్చితంగా ఈ దేశం చట్టాలు మాకు న్యాయం చేయకపోయినా దేవుడు న్యాయం చేస్తాడు అనే నిరీక్షణతో మేము ముందుకెళ్తాం. చాలా హిందువులతో కావచ్చు, గతంలో ముస్లింలతో పాటు కూడా డిబేట్ చేశారు ప్రవీణ్. సో అలాంటి సందర్భంలో ముస్లిం వాళ్ళతో కూడా థ్రెట్ ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అంటే మీరు దీన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా ఉంది. క్రైస్తవ్యానికి ఇదేం కొత్త ఏం కాదు. మొదటి శతాబ్దం నుంచి నేటి వరకు ఎన్నో హత్యలు జరిగాయి. ఎంతోమంది క్రైస్తవులు, దైవజనులు చంపివేయబడ్డారు. కానీ మీరు చంపగలిగేది కేవలం ఈ శరీరాన్ని మాత్రమే, కానీ మీరు ఈ ఆత్మని చంపలేరు. ఇది మాత్రం మీరు మతోన్మాదులు గుర్తుపెట్టుకోవాలి. మీరు సత్యాన్ని ఆపలేరు. మీరు ఎంతమంది చంపినా ఇటువంటి వ్యక్తులు పుట్టుకొస్తూనే ఉంటారు. మీరు ఎవరు కూడా ఆపలేరు. మీరు అవసరమైతే చంపగలిగితే ఈ శరీరాన్ని మాత్రమే చంపగలరు. అది మీరు తెలుసుకోవాలి. హిందువులను ఒక్కళ్ళనే మతోన్మాదులు అంటుర్రా, ముస్లింలను కూడా అంటుర్రా? నేను ఇక్కడ హిందువులను ముస్లింలని కాదనేది, మత పిచ్చి పట్టిన మతోన్మాదుల గురించి మాట్లాడుతున్నాను. హిందువులు అని కాదు, హిందువుల్లో మంచి వాళ్ళు కూడా ఉన్నారు. మేము వారిని అభిమానిస్తున్నాం, వారిని గౌరవిస్తున్నాం. ఈ దేశ పౌరుడిగా సాటి పౌరులను నేను గౌరవిస్తాను, క్రైస్తవ్యం గౌరవిస్తుంది. కానీ మత పిచ్చి పట్టి మీరు వెతకండి సోషల్ మీడియాలో. మీరు వేస్తున్న ప్రశ్నలకు జవాబులు మీరు సోషల్ మీడియాలో వెతకండి. గత 5-10 సంవత్సరాలుగా సోషల్ మీడియాలో క్రైస్తవ్యం, దేవుని పట్ల, బైబిల్ పట్ల ఎలాంటి మాటలు మాట్లాడారో, ఎలాంటి దుర్భాషలు మాట్లాడారో మొత్తం రికార్డెడ్గా ఉంది. మరి మీరేం చేస్తున్నారు? ఇలాంటి ఇన్సిడెంట్స్ని న్యూస్ కవర్ చేయడానికి, మీ రేటింగ్ పెంచుకోవడానికి మాత్రమే వస్తుందా మీడియా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఇదే బిగ్ టీవీ ఛానల్లో నిన్న ప్రోగ్రాం కవర్ చేస్తూ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మతోన్మాదం పిచ్చి పట్టి కామెంట్స్ సెక్షన్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళని ట్రేస్ అవుట్ చేయలేరా? మరి వాడిని మీరు ఫైండ్ అవుట్ చేయలేరా? వాళ్ళని పనిష్ చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా భయపడతారు కదా. ఇలాంటి మరణాలు సంభవించినప్పుడు అప్పుడు నిద్ర మేలుకొని మీడియా వస్తుంది. ఏం ప్రయోజనం లేదు. మా పని కాదు కదా, మీడియా పని కాదు కదా ఆ పని చేయడం, వాళ్ళని ట్రేస్ చేయడం. అది పోలీసుల పని కదా. మీరు మరి ఏం చేస్తుంది? నిజాలను చెప్పాలి కదా. అందుకే కదా మేము వచ్చింది. ఇప్పుడు కవర్ చేయండి, వాళ్ళని దోషులను పట్టించండి. అప్పుడే భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది, శాంతియుత దేశంలో నెలకొల్పబడుతుంది. అంటే ఇక్కడ కన్వర్షన్స్ జరుగుతున్నాయని చెప్పేసి హిందువులు ఆ క్రిస్టియన్ పైన మాట్లాడుతున్నారు తప్ప ఇంకో ఉద్దేశం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. మీరేమన్నా? ఏంటండి? కన్వర్షన్స్ జరుగుతుర్రు అంటే ఫోర్స్ఫుల్గా క్రిస్టియానిటీకి చేంజ్ చేస్తున్నారు అని ఒక వాదన అనిపిస్తుంది. అందుకే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇది అభిమతం అండి, ఎవరిష్టం వారిది. ప్రకటిస్తాం మేము. మారడం మారకపోవడం అది వాళ్ళ ఇష్టం. ఎవరి ధర్మం గురించి వారు చెప్పుకోండి. ఏ ధర్మంలో ఎలాంటి విలువలు ఉంటే ఆ విలువలు నచ్చి మనిషి మారుతారు. భారతదేశంలో ఇంతమంది దేవుని అంగీకరించడానికి కారణం ఏంటంటే వివక్ష జరిగింది. కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని దశాబ్దాల పాటు వివక్ష జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, దేవుని గురించి, దైవ గ్రంథం గురించి అర్థం కాని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఒకప్పుడు ఈ దేశంలో దళితులుగా బతుకుతున్న వారికి ఆలయంలోనికి ప్రవేశం లేదు, కల్పించలేదు. మమ్మల్ని అంటరాని వారిగా చూశారు. అలాంటి పరిస్థితుల్లో విదేశాల నుంచి మిషనరీలు వచ్చి మమ్మల్ని ప్రేమించారు. ఆ దేవుని ప్రేమ మాకు అర్థమైంది కాబట్టి, ఈ దేవాలయంలోనికి మాకు ప్రవేశం లేదు కాబట్టి
ఈ దేవుడు మాకు నచ్చాడు కాబట్టి మేము మనసు మార్చుకున్నాం. ఆ దేవుని యొక్క విలువలు మాకు నచ్చాయి, అందుకే మేము మారాము. ఎవడేం బలవంతంగా మమ్మల్ని మార్చలేదు. మా పూర్వీకులు కూడా హైందవులే, కానీ మారాం. ఎందుకు? విలువలు నచ్చాయి, దైవిక లక్షణాలు ఉన్నాయి, దాన్ని చూసి మేము మారాం. మత మార్పిడి అనేది కాదు ఇది, అది మీ యొక్క అపోహ మాత్రమే. ఎవడు బలవంతంగా మతం మార్చడు, వాడి మనసులో జరిగే ఒక అద్భుతం అది. అది అందరికీ అర్థం కాదు. దట్స్ ఇట్. చెప్పండి, ఎందుకు ఈ మీరు హత్య అంటూ చాలామంది హత్య అంటారు, మీరు పోలీసులు ఇట్ అని అంటారు, మీరేమంటారు? అంటే హత్య అని మేమంటాం కాదండి, క్లియర్గా తెలుస్తుంది కదా హత్య అని. ఇప్పుడు ఏదైనా మనిషి చనిపోయేంత ప్రమాదము జరిగింది అంటే ఏదైనా వెహికల్ గుద్దాలి, కారో లారీయో సంథింగ్. కానీ ఏది కూడా అక్కడ గుద్దినట్టు ఎక్కడ కూడా ఆధారాలు ఏం లేవు కదా. అక్కడ ఒక డివైడర్ ఉన్నట్టుగా లేదు. ఏదైనా ఒక వెహికల్ వచ్చి మరి గుద్దిందా అంటే ఏ వెహికల్ గుద్దిందో ఇంతవరకు తెలియదు. మరి కనీసం ఆయన పడిపోయి జారి స్కిడ్ అయిపోయిన టైర్ మార్క్స్ కానీ అవేమీ కూడా లేవు. అంటే ఇదేదో ఎవరి మీద ఆరోపణ చేయాలని కాదు, కానీ 100% ఇది హత్యే అని చెప్పడానికి ఎక్కువ రుజువులు కనిపిస్తున్నాయి. థ్రెట్ ఉండాలి కదా హత్య అంటే, ఏం థ్రెట్ ఉన్నది? థ్రెట్ ఉంది కదండి, థ్రెట్ ఉంది కదా. మీకు సోషల్ మీడియాలోనే ప్రవీణ్ పగడాల గారి మీద ఒకటి కాదు చాలా వీడియోస్ ఉన్నాయి. చాలామంది నిన్ను చంపుతామని, నీ నాలుగు కోసేస్తాం, నీ పళ్ళు రాళ్ళ కొడతాం, నీ నోరు పగల కొడతాం, నీ కళ్ళు పీకేస్తాం, ఇవన్నీ మాటలు ఇప్పటికే ఉన్నాయి సోషల్ మీడియాలో. ఎందుకంటే ఎవరు అప్లోడ్ చేసిన వాళ్ళు కొంతమంది డిలీట్ చేసినా కానీ ఎవరి కాళ్ళు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న వీడియోస్ ఉంటాయి కదా. కాబట్టి బ్రదర్, ఇప్పుడు అఫీషియల్గా ప్రభుత్వం అనేది కన్ఫర్మ్ చేయాలండి. కానీ 100కి 100% మంది క్రైస్తవులు అయితే ఇది హత్య అని నమ్ముతున్నారు. అయితే కాదని మరి ప్రూవ్ చేస్తారా? హిందువుల పైన నెట్టేయడం అనేది ఎలా చూడొచ్చు? హిందువుల పైన ఎవరు నెట్టేశారండి? ఇప్పుడు హిందువుల పైన ఎవరు నెట్టేయలేదు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిని బెదిరించిన వారిలో మీకు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోస్లో హిందువులే కాదు మహమ్మదీయ సహోదరులు కూడా ఉన్నారు. చాలా మంది ప్రధాన థ్రెట్ వాళ్ళ నుంచే ఉందని చెప్పేసి అంటున్నారు. అది మనం చెప్పలేమండి. ఇప్పుడు ఏ పర్సంటేజ్ ఆఫ్ థ్రెట్ ఎవరి నుంచి ఉంది అనేది మనం చెప్పలేము. కానీ ఖచ్చితంగా ఇది మరి క్రైస్తవేతరులు, మరి ఆయన సత్యం చెబుతుంటే తట్టుకోలేని వారు ఖచ్చితంగా హత్య చేసినట్టుగా కనిపిస్తుంది. అర్థమైనా? ఇప్పుడు దీన్ని అయితే ఇట్ అండ్ రన్గా యాక్సెప్ట్ చేయరా మీరు? అంటే యాక్సెప్ట్ చేయడం అంటే పోలీసులు చెప్పింది మరి అంటారు. పోలీసులు ఇంకా ఏం చెప్పలేదు కదా. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇట్ అండ్ రన్ కేసు అని దీన్ని చూడొస్తున్నామని చెప్పి ఏమని చెప్పారు? ఇట్ అండ్ రన్ కేసునే దీన్ని చూస్తున్నామని చెప్పి చెప్పడం మీరు పోలీసులు. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఇంకా పోలీసులు కూడా అందలేదు కదా. పోలీసులకు వచ్చిందా పోస్ట్ మార్టం రిపోర్టు? 3 days తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందని చెబుతున్నారు. పోలీసులకు కూడా రాలేదు కదా. మరి వారికి కూడా రాకుండా వారు ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే వాళ్ళకి ఏమైనా లీక్ ఉందా, సమాచారం ఉందా, లేకపోతే ఆ టైప్లో రిపోర్ట్ ఇవ్వబోతున్నారని ముందే తెలిసిందా? అది మనకు తెలియదు కదా. కానీ ఖచ్చితంగా అండి, కామన్ సెన్స్ ఉన్నవాడికి ఎవరికైనా అర్థమవుతుంది అది ఖచ్చితంగా హత్యే, అందులో డౌట్ లేదు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు సామాన్యమైన వ్యక్తి కాదు. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్షణ సువార్త మాత్రమే కాదు, ఆయన యొక్క మీరు వీడియోలు సందేశాలు మీరు చూసినట్లయితే ఎక్కువగా మానవత్వం గురించి ఎక్కువ మాట్లాడారు. గొప్పవాడైన దేవుడు ఉన్నాడు, ఈ సృష్టిని సృష్టించిన ఒక్కగానొక్క తండ్రి ఉన్నాడు, ఆయనను మనందరం గుర్తుపట్టాలి, చక్కటి లోకాన్ని మనకు ఆయన చేసి ఇచ్చాడు, దాన్ని పాడు చేయకూడదు అనే మానవీయ కోణంలోనే ఆయన ప్రసంగాలన్నీ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మనం చూసామంటే ఇప్పుడు క్రైస్తవ్యం పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు ఒక అరటిపళ్ళు హస్తం ఉంటుంది, అందులోంచి మీరు ఒక అరటిపండును పీకి పాడేశారనుకోండి, ఏమవుతుంది? చూడటానికి చాలా ఆటుగా ఉంటుంది, అంటే కంప్లీట్నెస్ అనేది ఉండదు. ఇప్పుడు క్రిస్టియానిటీ కూడా ఆ రకంగా కంప్లీట్నెస్ కోల్పోయింది అన్నట్టుగా ఉంది ఇప్పుడు ఆయన యొక్క మరణం. ఎందుకంటే ఆయన చిన్న చిన్న వ్యక్తిగా, మీ అందరికీ ఒక సామెత తెలుసు, ఉప్పు అంటదట అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటదట. మీరు కర్రీ వండినప్పుడు మరి మసాలాలు కారం అవన్నీ వేస్తారు కదా, ఏది వేసినా కానీ లాస్ట్కి ఉప్పు వేస్తేనే దాంట్లో ఆ టేస్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఉప్పు అంటదట అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు. కాబట్టి క్రైస్తవ్యంలో చాలామంది గొప్ప దైవజనులు అటువంటి ఉప్పు వంటి వారు, అటువంటి సాంద్రత కలిగిన వారు చాలామంది దైవజనులు ఉన్నారు క్రైస్తవ్యంలో. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిని మేము కోల్పోయాం, ఏదో ఉప్పు తక్కువైందా అన్న భావన మా అందరికీ కలుగుతుంది. ఆయన తీవ్రమైన ముద్ర వేశారండి. ఎందుకంటే ఆయనకున్న స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు చాలా మరి ఆర్థికంగా అయితేనేంటి, సామాజికంగా అయితేనేంటి, అన్ని రకాలుగా వెనకబడిన ఒక వ్యక్తికి కూడా సువార్త మరి చాలా చాకచక్యంగా నీట్గా మరి చెప్పగలుగుతారని. ఆయన ఎక్కడ కూడా పరుష పదజాలాలను ఎక్కడ వాడినట్టుగా కూడా ఎక్కడ ఆధారాలు లేవు. మీరు చూడండి, ఆయన చాలా సరళమైన భాష, ఇంకా మాట్లాడుతుంటే ఒక వినసొంపైన ఒక మ్యూజిక్లా ఉంటుంది ఆయన మాట్లాడుతుంది. ఎందుకంటే ఆయన ఒక ఇంటలెక్చువల్,
ఆయన ఫైనాన్షియల్గా కూడా వెల్ సెటిల్డ్ పర్సన్ ఆయన. కాబట్టి ఆయన యొక్క ముద్ర బలంగా ఉంది. మరి సత్యం ఆయన చెప్తూ ఉంటే, ఎవిడెన్స్తో సహా సత్యం చెప్తూ ఉంటే తట్టుకోలేని వాళ్ళే వీళ్ళు అని మేము నిందించం. ఎవరు చేశారో మాకు కూడా తెలియదు. తట్టుకోలేని వాళ్ళే ఈ కార్యం చేశారని తెలుసు. ఎందుకంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే, నిన్నటి దినం నాకు సిస్టర్ కాల్ చేసి ఆయన ఏం చెప్పారంటే, ప్రవీణ్ పగడాల గారి గురించి మేము అక్కడక్కడ చూడటం తప్ప ఇంతకుముందు పెద్దగా ఆయన చెప్పిన మాటలేం మేము వినలేదండి. ఈ 2-3 రోజుల నుంచి మేము వింటా ఉన్నాం. చాలా అద్భుతంగా దేవుడి యొక్క వాక్యాన్ని ఆయన ప్రకటిస్తూ ఉన్నారు. ఇప్పుడు మా నాన్నగారు కొన్ని సంవత్సరాల కిందట చనిపోయారండి. మరి ఆయన ప్రభువులో లేకుండానే మారు మనసు పొందకుండానే చనిపోయారు. ప్రవీణ్ పగడాల గారి లాంటి దైవజనుడు కనుక ఆయనకు స్వార్థ చెప్పుంటే ఆయన ఖచ్చితంగా రక్షించబడేవారు, ఖచ్చితంగా ప్రభువులోనే ఆయన నిద్రించేవారని ఒక మరి అమ్మాయి ఫోన్ చేసి బాధపడుతూ ఉన్నారు. అది ఎందుకు చెప్తానంటే, అంత ముద్ర వేశారు ఆయన. అంటే అంత ఈజీగా, చాకచక్యంగా, సరళమైన భాషలో రుజువులతో సహా మరి ఈ యొక్క విధానాన్ని ప్రజల్లోకి ఆయన తీసుకెళ్లారు బ్రదర్. ఇప్పుడు మీరు అంటున్నట్టు పర్సనల్ థ్రెట్గా చూడవద్దా? ఎవరైనా పర్సనల్గా రివెంజ్ ఉండొచ్చు, పర్సనల్గా ఏదైనా థ్రెట్ ఉండొచ్చు, అది కూడా చూడొచ్చు కదా. వీళ్ళు వేరే వాళ్ళు చేశారు, వాళ్ళ మతం వాళ్ళు చేశారు అని చెప్పడానికి ఏం వీలు లేదు కదా బ్రదర్. పర్సనల్గా థ్రెట్ ఉండటానికి ఆయన ఏమి రౌడీ కాదు, గోండా కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారి కానే కాదు. ఆయన చేసిందల్లా ఏంటంటే సత్యాన్ని చెప్పారు. ఆ సత్యం నచ్చని వాళ్ళు ఈ పని చేశారు.